బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి 3 ఏళ్ల ముందే సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని, నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్కు సమాధానం చెప్పాలంటూ కోర్టు ఆమెకు సమన్లు పంపించింది. ఇదే కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 6కు వాయిదా వేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి 3 ఏళ్ల ముందే సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని, నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్కు సమాధానం చెప్పాలని కోర్టు ఆమెకు సమన్లు పంపింది. ఇదే కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 6కు వాయిదా వేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి 3 ఏళ్ల ముందే సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని, నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్కు సమాధానం చెప్పాలంటూ కోర్టు ఆమెకు సమన్లు పంపింది. ఇదే కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సోనియా గాంధీకి ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. దీనిపై ఏమైనా రియాక్షన్స్ ఉన్నాయా? ఏమంటున్నారు? ఖచ్చితంగా కూడా ఇది కీలకమైనటువంటి నోటీసులుగానే మనం భావించాలి. ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి ప్రధానంగా కూడా జారీ చేసినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆమె ఇప్పుడు సమాధానం చెప్పాలి. గతంలో ఈమె కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అంటే ఎంపీ సోనియా గాంధీ ఎవరైతే ఉన్నారో ఈమె ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు అనగానే గతంలో చూసాము తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి కేసులన్నీ కూడా ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో జరిగాయి. సో ఇప్పుడు అదే కోర్టులో కూడా ప్రస్తుతం నోటీసులు జారీ చేయడం జరిగింది. భారత పౌరసత్వం ఏదైతే ఉంటుందో అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దానికి రావడానికంటే ముందే అంటే మొత్తం ఇండియన్ సిటిజన్షిప్ రావడానికంటే ముందే 3 ఏళ్ల కంటే ముందే సోనియా గాంధీ ఓటు హక్కు ఇక్కడ ఇండియాలో ఉపయోగించుకున్నారు. అది ఎలా ఉపయోగించుకున్నారు అనేది ఒకటి. దాంతోపాటు ఆమె నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందారు అనేటటువంటి అలిగేషన్ కూడా ఉన్న నేపథ్యంలోనే ఆమె పైన కేసు నమోదు చేయాలని దాఖలైనటువంటి పిటిషన్ కు సమాధానం చెప్పాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఎటువంటి ఆధారాలు చూపించబోతున్నారు అనేది చాలా కీలకమైంది. ఇదే కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తదుపరి విచారణ ఏదైతుందో జనవరికి 6వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ కోర్టులో సోనియా గాంధీకి అయితే ప్రధానంగా కూడా కాస్త ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. పౌరసత్వానికంటే ముందు ఓటర్ లిస్ట్ లో పేరు ఉండడంపై నోటీసులు రావడం అనేది చాలా కీలకం. కాబట్టి ఆమెకు ఎలా ఓటు హక్కు వినియోగించారు, అప్పటికే పౌరసత్వం అనేది ఫేక్ ఐడీలతో క్రియేట్ చేశారు అనేటటువంటి అలిగేషన్స్ ఉన్న నేపథ్యంలోనే నెక్స్ట్ వాయిదాకు ఇటు సోనియా గాంధీ తరఫు నుంచి ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మధు.